ప్రాబ్లం ఏరియాసే మనకి మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. వదిలేస్తే ఎట్లా మీరు? హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. తెనాలి పట్టణంలో 4 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈరోజు ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి చిన్నరావూరు డొంక రోడ్డు ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు అధికారుల యంత్రాంగంతో కలిసి ఈ చిన్నరావూరు డొంక రోడ్డు ప్రాంతంలో పర్యటించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను అయితే స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కొంతమంది తాము పడుతున్నటువంటి ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ మీద కొంత అసంతృప్తి అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశారు. ఇక్కడ ఖాళీ ప్రదేశాల్లో మురుగు మొత్తం పేరుకుపోయి ఉంది. అట్లాగే వరాహాల సంచారం ఎక్కువగా ఉంది. వీటి ద్వారానే కదా దోమలు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బంది పడేదని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను అయితే ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వెంటనే వీటన్నింటినీ ప్రత్యేకంగా వీటిపై దృష్టి సారించి క్లియర్ చేయించాలని చెప్పని అయితే తెలియజేశారు. పలు ప్రాంతాల్లో తమకు రోడ్లు లేక, డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నట్లయితే స్థానికులు కొంతమంది మంత్రి మనోహర్ దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ వేసవి కాలంలోనే వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టాలి, ఎక్కడెక్కడ కాలువల నిర్మాణం చేపట్టాలి అనేది కూడా పరిశీలించి వాటిని ఈ వేసవి కాలంలోనే పూర్తి చేస్తామని అయితే మంత్రి తెలియజేశారు. అట్లాగే చిన్నరావూరు డొంక రోడ్డు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి రహదారిని అయితే పరిశీలించారు. ఇవి అతి కొద్ది రోజుల్లో దాదాపు 15 రోజుల వ్యవధిలో ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. ముఖ్యంగా డ్రైనేజీల పరంగా కూడా చూసుకుంటే కనుక అన్ని డ్రైన్ల ప్రక్షాళన చేపట్టినట్టు చెప్పారు. ఎక్కడైతే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పట్టణ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 15 దాకా డ్రైన్లు ఉన్నాయి. వాటిలో మురుగు అంతా కూడా ఎక్కడికక్కడ అడ్డం పడుతూ ఉంది. పారుదల సక్రమంగా లేక మురుగు పేరుకుపోవడం వల్ల శివారు ప్రాంతాలకి నీరు వెళ్ళక రైతాంగం ఇబ్బంది పడుతున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని, ఈ వేసవిలో మరి కొద్ది రోజుల్లోనే రానున్న వర్షాకాలంలోపు ఈ డ్రైనేజీ మొత్తాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేపట్టి రైతాంగానికి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నట్లయితే తెలియజేశారు. ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఒక అంచనా ప్రకారంగా ఒక ప్రాధాన్యత క్రమంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఎంహెచ్ఓ గారు అయితే అసలు రాను కూడా రాదు ఇక్కడికి. ఏమో ఎంహెచ్ఓ స్టాగ్నేషన్ వచ్చారా ఎప్పుడైనా ఇక్కడికి? షూర్, మీరు వస్తే ఎట్లా ఉంటుందా చెప్పండి. ప్రొవిజన్ లేకుండా, వాళ్ళ సెప్టిక్ ట్యాంక్ ప్రొవిజన్ లేకుండా డైరెక్ట్గా డ్రైన్ పెడితే ఎట్లా? చూడండి అసలు ఏమన్నా ఇంత పెద్ద కట్టారు బిల్డింగ్ ఏంటది? కమర్షియల్ బిల్డింగా, రెసిడెన్షియల్ బిల్డింగా, ఏంటా బిల్డింగ్ అసలు? ఈ ప్రాబ్లం ఏరియాసే మనకి మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. వదిలేస్తే ఎట్లా మీరు? తెనాలి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవి కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతాల్లో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకొని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చిన్నరావూరు డొంక రోడ్డు దాదాపు
40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న ఈ చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి, వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని అక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ. ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.